యాక్చువల్ గా ఇంకొకటి నేను చెప్పాలనుకున్నా, ప్రజలు కూడా తెలుసుకోవాలి. డిసిఎఫ్ అనే ఒక మెథడ్ ఉంటదండి. ఒక కంపెనీ షేర్స్ ఏదైనా కొనాలంటే, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ కాదు కాబట్టి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ లోనే జనరల్ గా జరుగుతాయి. ఏ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అన్లిస్టెడ్ కంపెనీస్ మాక్సిమం ఎందుకంటే హై రేట్ పెట్టాలి. ఇప్పుడు షేర్ వాల్యూ 10 రూపాయలు ఉంటుంది, కానీ వాళ్ళు 200 రూపాయలకో 250 రూపాయలకో ప్రీమియంలు అమ్ముతారు. ఈ అమ్మాలి అంటే డిసిఎఫ్ అనే ఒక మెథడ్ ని క్యాలిక్యులేషన్ చేసి ఒక చార్టెడ్ అకౌంటెంట్, దాని కంపెనీ సంబంధించిన కంపెనీ సెక్రటరీ, అలానే కాస్ట్ అకౌంటెంట్, వీళ్ళు వాల్యుయేషన్స్ చేస్తారు. ఆ వాల్యుయేషన్స్ దానికి కూడా మన ఎన్సిఎల్టీ లో ఆర్ఓసి ఉంటుంది కదా, ఆర్ఓసి లో రిజిస్టర్ వాల్యూవర్స్ ఉంటారు. ఇది లిస్టెడ్ అయితేనే ఎన్సిఎల్టీకి వెళ్ళాల్సి వస్తుంది, అంతేనా? కాదండి. అన్లిస్టెడ్ అయినా లిస్టెడ్ అయినా వాల్యూవర్ మాత్రం రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే వాల్యూ చేస్తారు. అవును, ఇప్పుడు ఇది కూడా ఎన్సిఎల్టీ కిందకి వస్తుంది కదా. ఎన్సిఎల్టీ కిందకి సార్ ఒకటి పార్ట్నర్షిప్ కంపెనీ కావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, వెంకటేష్ గారు ఏవైనా కంపెనీ ఎన్సిఎల్టీకి వెళ్ళి తీరాలి. మరి సిఐడి కిందకి వెళ్ళారు, అది నా క్వశ్చన్. ఇక్కడ ఇంకో విషయం నేను క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఎందుకు ఈ రోజు ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందంటే, ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరు, స్టేక్ హోల్డర్స్ వేరు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసేది ఎవరు అంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు అపాయింట్ చేస్తారు. సపోజ్ ఇలాంటి అవకతవకలు చేసే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, షేర్ హోల్డర్స్ అంటే ఇన్వెస్టర్స్ ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా ఎన్సిఎల్టీ కంపెనీ చేసి వీళ్ళని రిమూవ్ చేస్తారు, తీసేస్తారు. తీసేసి ఇంకొక ఎంప్లాయీ, డైరెక్టర్ అంటే నథింగ్ బట్ అన్ ఎంప్లాయీ. సో వాళ్ళని డైరెక్టర్స్ అంటారు ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు వీళ్ళు అవకతవకలు చేస్తున్నారు కాబట్టి ఈ షేర్ హోల్డర్ ఎక్కడ తిరగబడతాడో, ఎక్కడ ఎన్సిఎల్టీకి కంప్లైంట్ అని వీళ్ళని ఎండీగా కానీ చైర్మన్ గా కానీ రిమూవ్ చేస్తారో, ఇలాంటి ఇల్లీగాలిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి కంపెనీ ట్రిబ్యునల్ కి వెళ్తారేమో అని చెప్పి భయం వేసే వాళ్ళ యొక్క పవర్ ని ఉంచుకోవాలంటే ఫస్ట్ వీళ్ళని బెదిరించాలి. బెదిరించి భయపెట్టి మాలఫైడ్ ఇంటెన్షన్ తో వీళ్ళ మీద కంప్లైంట్ కట్టి, ఇది ఒక పెద్ద కలరబుల్ ఎక్సర్సైజ్ అండి. ఇది నిజంగా ఇలాంటి ప్రెసిడెంట్ కానీ తీసుకొస్తే రాష్ట్రంలో రేపు జరిగిన ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నాకు అది రైటో రాంగో తెలియదు. ఈనాడు పత్రిక ఎవరిదో అని అంటారు, అది ఎవరిదో అనేది మనకు తెలియదు. లేదు ఎక్స్ అనే కంపెనీ ఎవరిదో అని అంటారు, ఏబిఎన్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదో కంపెనీని కొన్నారనుకోండి, ఈ రోజు వాళ్ళు వచ్చి సార్ మా మీద పీక మీద కత్తి పెట్టారు, వాళ్ళు మనం బెదిరించారు, మా కంపెనీని తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ పెడతా, కంప్లైంట్ రిజిస్టర్ అవుతుందా? అసలు రిజిస్టర్ కూడా అవ్వదు ఆ కంప్లైంట్. ఎందుకు అంటే ఇక్కడ మిషనరీ, ఇక్కడ గవర్నమెంట్ మిషనరీని లాఫుల్ గా అబ్యూస్ చేస్తున్నారు. ప్రజలందరూ గమనించాలి. ఎంత అబ్యూస్ చేస్తున్నారంటే, అన్నెసెసరీగా ఏదైతే గవర్నెన్స్ ఉందో గవర్నెన్స్ చేయకుండా ప్రైవేట్ యూటిలైజేషన్స్ కోసము వీళ్ళు చేస్తున్న ఇది ఒక పెద్ద యాక్ట్. నిజం చెప్పాలంటే నేను ఒకటే మన శంకర్ గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన స్పోక్స్ పర్సన్ గా వచ్చారు కాబట్టి. ఆర్టికల్ 51 మీకు అప్లై అవుతుంది సార్. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ వ్యక్తుల మీద మీరు రేపు కంప్లైంట్ ఇస్తారా, ఇవ్వరా? రైట్. శివశంకర్ గారు, ఒక్క దెబ్బకి 3 పెట్టెలు అన్నట్టుగా ఉంది. ఒకటి, పోర్టుపై పెత్తనం తెచ్చుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు, అక్రమ వ్యాపారాలకు ఇంకా అడ్డుకట్ట ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కేవీ రావు అనే అతను అక్రమ వ్యాపారాలు చేసే అనే ముద్ర ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వేశారు కాబట్టి మనమేం చెప్పాల్సిన పని లేదు. సో వీళ్ళు అక్రమ వ్యాపారాలు చేసుకోవడానికి అరబిందోను తొలగించడం. 2, రెడ్లు వ్యాపారం చేయకూడదు, ఆంధ్రప్రదేశ్లో రెడ్లను తొక్కేయడం. 3, జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం వ్యవహారం చుట్టేయటం. ఎట్లా బయటపడతారు ఈ డిసెంబర్ డైవర్షన్ నుంచి? సార్, ఇది నిజంగా ఇలాంటి వ్యవహారాలు జరిగాయంటే ఫస్ట్ ఈనాడు మన కిరణ్ ని అడగాలి. రామోజీరావు గారి అబ్బాయిని నిమేష్ కంపెనీకి అమ్మారు కదా మీ యొక్క షేర్స్. ఆ రోజు ఏమన్నా కత్తి పెట్టి మీ దగ్గర ఏమన్నా కేంద్ర ప్రభుత్వ పెద్దలా ఇక్కడ ఏమన్నా అమ్మిచ్చారా? మీ కూడా అలానే జరిగాయి ఆ వాటాలు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చి కేసు పెడితే మీరు వాటాలు వదులుకుంటారా? ఇది ఏంటంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము, రెడ్డి వ్యాపారులు ఎవరు కూడాను రెడ్డి సామాజిక వర్గం వారి వ్యాపారులు చేయకూడదు అనేటువంటిది ఒక అక్కసుతో ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా జరుగుతున్నటువంటి ఇది కుట్ర. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి డైరెక్ట్ అంటే కాదు కాబట్టి, ఎలా అంటే ఆయన విక్రాంత్ రెడ్డి గారికి ఏ సంబంధము లేదు, ఆయనకు సంబంధించిన కంపెనీల పెట్టుబడులు లేవు, ఆయన ఇట్లా కాదు. కానీ ఎందుకు వచ్చారు, ఎందుకు పెట్టారు విక్రాంత్ రెడ్డి గారిని అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అబ్బాయి, తమ్ముడు అవుతాడు కాబట్టి. సో తమ్ముడు చెప్పాడట, తూచా తప్పకుండా పాటించమన్నారట. ఈయన వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పారట. సో అల్టిమేట్ గా ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్. ప్రజల్లోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కార్యాచరణ పిలుపునిస్తున్నాడు. ఇంకా ప్రజల్లో సూపర్ సెక్షన్ ఎగరగొట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామని ఇదే పవన్ కళ్యాణ్ మీటింగ్ లో చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాము అనేటువంటిది. ఇవన్నీ కూడా చెప్పి బయటికి రావడం ఒకటి సార్. ఇట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అక్రమంగా జైల్లో పెట్టి 18 నెలలు లోపల పెట్టినా కూడా వెనకడికేయలేదు. ప్రజలే నమ్ముకున్నటువంటి పార్టీ, ప్రజలతోనే మమేకమైనటువంటి పార్టీ, నిజాయితీగా రాజకీయాలు చేసే పార్టీ. మీరు అన్నట్టు ఇందాక అన్నారు ఫస్ట్ లోనే, మీరెందుకయ్యా ఇట్లా అధికారులకు కావచ్చు లేకపోతే వ్యవస్థలను కావచ్చు ఎందుకు మీ వాళ్ళని చూపించలేకపోయారు, ఎందుకు వాటిని గుప్పిట్లకు తీసుకెళ్ళలేకపోయారు అనేటువంటిది. కానీ ప్రజాస్వామ్యం అనేటువంటిది వ్యవస్థలను వ్యవస్థలుగా చేస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ రోజు ఈశ్వర్ గారు అక్కడ కూర్చున్నా, నేను శంకర్ గారు ఇక్కడ మాట్లాడినా, బాలు గారు ఇక్కడ మాట్లాడినా కూడా, వెంకటేశ్వర్ కావచ్చు, మనకు ఆ ప్రజాస్వామ్యం ఇంకా ఈ యొక్క వ్యవస్థలు అంతో ఇంత ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వాటిని నిర్వీర్యం చేస్తే, వ్యవస్థలు అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోతే ప్రజాస్వామ్యం ఉండదు, వ్యక్తులు ఉండరు, వ్యవస్థ ఉండదు. సో ఒకటి ఇటువంటి తాటాకుల చెప్పట్లకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదరదు, ప్రజల పక్షాన పోరాడుతుంది. రేపు 11వ తారీఖున కూడాను ఈ యొక్క ఏదైతే అన్యాయంగా రైతులకు సంబంధించినటువంటి అన్యాయం అవుతున్నారో వాటి మీద కావచ్చు, 27వ తారీఖు ఈ యొక్క 15,000 కోట్లు ప్రజల నెడ్డి విరిచే దాని మీద కావచ్చు, లేదా రేపు జనవరి 3వ తారీఖు విద్యార్థులకు బాసటగా ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద కావచ్చు, పోరాటాలకి వెనకడికి వేసేదే లేదు. ఎన్ని కూడా ఎన్ని సృష్టించినా, అగాధాలు సృష్టించినా ప్రజలు అనేటువంటి వాళ్ళను ఇంకొక 2-3 డైవర్ట్లు చేయించేమో కానీ సూపర్ 6 మర్చిపోరు కదా, నెలలా వాళ్ళకి వచ్చేది మర్చిపోరు కదా. సంక్రాంతి పండుగ వస్తుంది, సంక్రాంతి పండగకి జనవరి 1st కి ఎలా అంటే ప్రజల చేతుల్లో సర్క్యులేషన్ అయ్యేది మనీ. ఒకే ఒకటి సార్, ఈ రోజు జిఎస్డిపి నిన్న రిపోర్ట్ చూసాం, జిఎస్టి వసూళ్లలో ఎక్కడ -10%. సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో మైనస్ లో, సౌత్ ఇండియాలో మైనస్ లో ఉండేది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకు? ఒక్క పథకం అమలు చేయలేదు, 67,000 కోట్ల అప్పు చేశారు. ఎన్ని చేసినా కూడా, ఇంతమంది కూర్చున్నా కూడాను ప్రజలలో అనేటువంటిది తెలుస్తా ఉంది. ఒక లా ఎక్స్పర్ట్, కంపెనీ లా ఎక్స్పర్ట్, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్ ఒక విషయం పంపించారు, ఫైనల్గా చదివి వినిపించేసి క్లోజ్ చేస్తాను. Both KV Rao and Aurobindo people become directors. Point number 1. Jurisdiction vested with NCLT, not state. ఇది NCLT కిందికి వస్తుంది. Let there be CBI ఎంక్వైరీ. నిజంగా ఇది ఉంటే సిఐడికి కాదు అడగాల్సింది, సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి. జస్ట్ ఇంకొక విషయం, ఫైనల్గా ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. ఇది వరకు ఒక కేసును వారు ప్రస్తావిస్తూ, వెదర్ ఇన్ సెమ్మరైన్ కంపెనీ ఇన్ లిక్విడేషన్, యాక్సిస్ బ్యాంక్ ఫైల్డ్ ఏ కేస్ బిఫోర్ NCLT ఫర్ రికవరీ ఆఫ్ 500 crores ఫర్ రికవరీ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. కాబట్టి ఇది వెళ్ళాల్సింది చంద్రబాబు చేతిలో ఉండేటటువంటి సిఐడి చేతిలో కాదు, ఇది వెళ్ళాల్సింది NCLT చేతిలో కంటూ నిపుణులు కొంతమంది పెట్టినటువంటిది చదివి వినిపించాను.